చెప్పాను ఎక్కడ నుండి వచ్చినవే? ఇది మేము కామారెడ్డి డిస్టిక్ మద్దూరు మండల్ మేలూరు గ్రామం మాది. నెల్లూరు గ్రామంలో అసలు మీ సమస్య ఏంటిది? ఇది ఏంటంటే కలెక్టర్ కు ఇచ్చినాము, పట్టా మారింది వేరే పేరు మీద. ఇప్పుడు 10 సంవత్సరాలు తిరుగుతున్నా, అయితలేదు. కలెక్టరు ఏమంటున్నారు, ఆడియోకి చెప్తున్నారు, ఆడియో ఏం చెప్తున్నారు, ఎంఆర్ఓకి చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఇక సీఎం లెటర్ పోతేవి పని చేస్తలేరు, మూలకి పారేస్తున్నారు. మేము చెయ్యని 3-4 అయినాయి. సీఎం సార్ రేవంత్ సార్ది లెటర్ పోయింది, బట్టిక్రమ సార్ది లెటర్ పోయింది. మేము పట్టించుకుంటలేరు, తర్వాత చేద్దాం పో అని పంపిస్తున్నారు. ఈ ఎంఆర్ఓకు ట్రాన్స్ఫర్ చేస్తే కలెక్టర్ సారు చాలా మంచి పనులు అయితేనే అందరి పైసలు తిని పాస్బుక్ చేసి ఇస్తున్నాడు. నేను ఇయ్యలే, పైసలు ఇవ్వకుంటే చెయ్య అని అట్లా పెట్టేసిండు. ఆడ ఆడియోని పట్టుకొని ఆడియో దగ్గరికి వెళ్ళి పోతే హైదరాబాద్కి వెళ్ళి ఆడియో దగ్గర పోతే పని చేస్తలేరు. మా గరీబులది, మా ఇంద్రమ్మ ఇచ్చిన భూమి ఉంది, మా నాయనకు మాకు కావాలమ్మా ఆస్తి. మేము దాన్ని కబ్జా మీద నేనే ఉన్నా కట్టికే రైతు బంధు ఆయన తింటున్నాడు, బాకీ లేపివి ఆయన కని పైసాని తింటున్నాడు. ఆయన తీసుకుంటున్నాడు రైతు, ఆయన తీసుకో. 10 సంవత్సరాలు తిరుగుతున్నా, పని అయితలేదు. ఇప్పుడు రేవంత్ సార్ వచ్చిందని నేను వచ్చిన ఈడ 3 మాటలు సెక్రటరీ పెట్టినా, ఈడ పెట్టినా పరిచయం పని అయితలేదు. మళ్ళీ ఇవాళ వచ్చిన. ఎన్ని ఎకరాలు భూమి? మొత్తము 4 ఎకరాలు ఆయన మీద పడుతుంది. పైసలు వల్ల మొత్తం ధరణి వల్ల ఇట్లా అయిపోయింది. అప్పుడు పట్టువార్లు చేసినంట పైసలు తిని ఇప్పుడు మేము చెయ్యము అని చెప్తున్నాడు. ఎంఆర్ఓ చాలా మంచిగా రాలేదు సార్. ఎంఆర్ఓ ఎట్లా చేసి ట్రాన్స్ఫర్ చేస్తే వేరే పనులు అవుతాయి. ఎంఆర్ ఆటో ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేస్తే తప్పక అవుతుంది పని. మస్తు మంది పైసలు తింటున్నాడు. మా ఊర్లో 2-3 పనులు చేసిండు. ఆడ విట్నెస్ ఇవ్వమంటే విట్నెస్ బి ఉన్నాయి, కనుక నేను పైసలు ఇయ్యలైతే నా చేయని ఇట్లా పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫైల్ చేస్తా అంటున్నాడు. మద్నూరు ఎంఆర్ఓ బోధన్ అయినా ఉన్నాడు. ఆడియోలు పట్టుకొని ఆడియో కలెక్టర్ పట్టుకొని చేస్తున్నారు పనులు. ఈ కొత్త ఎమ్మెల్యే వచ్చింది కదా సారు, మాకు పని నేను 2 మాటలు వెళ్తే ఆడికి హైదరాబాద్ రా అన్నాడు. కలుస్తలేడు, ఈడవి కలుస్తలేడు, ఆడవి కలుస్తలేడు, ఈడవి కలుస్తలేడు. ఎంఆర్ఓ సార్ ఎట్లా స్పందిస్తారు లోపల? జూకల్ ఎంఆర్ఓ ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే సార్ జూకల్ కన్సల్, మాది జూకల్ కన్సల్. లోపల పనిచేస్తే ఇప్పుడు 10 మాటలు వచ్చిన 10 అప్లికేషన్లు అయినాయి. ఏమి ఇప్పటిదాకా దాన్ని కాలే, పట్టించుకోలేదు, సర్కారు పట్టించుకుంటలేదు. లోపల మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు ఇట్లా ఉన్నారు. వాళ్ళకు 4 మాటలు ఇచ్చిపోయినా అంతే. నాకు ఇల్లు లేదు, భూమి లేదు. కొట్లాడుతున్నా, మా నాయన భూమి ఉంది, ఇల్లు పాత జాగా మీద టీన్లేసి కట్టుకున్నా. బడ్జెట్ పాస్ అయింది కలెక్టర్ దగ్గర. మా ఊరోళ్ళు సిందే సారు తీసుకున్నాడు పైసలు. సిందే సార్ వేరేకి ఇచ్చేసింది సార్. నా ఆయనతో భూమి వేరేకి ఇచ్చేసింది, అది డబల్ బెడ్రూమ్. అయితే మళ్ళీ ఈడ వచ్చి పెట్టుకున్నా నేను. ఇప్పుడు పెట్టుకున్నా. ఇప్పుడు లోపల ఎట్లా మంచిగా చేస్తారు, రిజిస్ట్రేషన్ తీసుకొని ఉంచుతున్నారు. 10 సార్లు వచ్చా కూడా చేయలేదు. ఇంకా ఇస్తున్నా పోతున్నా సారు, ఇస్తున్నా పోతున్నా. లేదు నేను కంటిన్యూ తిరుగుతున్నా. పోలీస్ పర్మిషన్ బి ఉంది, ఎస్పీ సార్ది ఉంది, డిఐజీ సార్ది ఉంది. ఇప్పుడు నా దగ్గర రెడీ ఉంది, ఆల్ది పెట్టించిన. లోపల ఇచ్చేసిన డిఎస్పీ ఎస్పీ నా దగ్గర ఉంది. మహేందర్ రెడ్డి సార్ది ఉంది. అప్పటిసని తిరుగుతున్నా, అయితే లేదు పని. ఆ దొంగకు పట్టుకుని తీసుకుంటా నేను. గన్ని పాషా అని ఉన్నాడు, ఆ సిందే సార్ దగ్గరికి అవుతాడు, ఆయన పట్టుకుని పని చేస్తున్నాడు. ఆయన పేరేం పేరు అసలు? గని పాషా మొత్తం తీసుకున్నాడు, ల్యాండ్ తీసుకున్నాడు. వాళ్ళు ఉంటాడు నిజామాబాద్ లా, నేను ఉంటా మా ఊర్లో. అట్లా వచ్చి ఆయన దగ్గర రైస్ మిల్లు ఉన్నాయి, జర పవర్ చూపిస్తున్నాడు. ఇంకా గవర్నమెంట్ కి రైస్ మిల్ వేస్తాడంట. మేము ఏం చేస్తే సీఎం దగ్గర పో, యాడికి పో, నీ పని కాదని చెప్తున్నాడు. ఆయన సిందే సార్, టిఆర్ఎస్ పార్టీ అయినా. నేను మా నాయన మేము కాంగ్రెస్ పార్టీ, అప్పటి సంది కాంగ్రెస్. మా సర్పంచ్ బి కాంగ్రెస్, నేను మెంబర్ ఉన్నా, కాంగ్రెస్ మెంబరు. మా ఊర్లో నేను మెంబర్ ఉన్నా. నా పని అయితే లేదు, వేరేది ఏమైతే సార్ చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఉన్నా, నాది ఉంది కాంగ్రెస్ ఉప్పు సర్పంచ్ ఉన్నా నేను. కట్టిక మా పని అయితే లేదు, వేరేది ఏమైతే చెప్పండి. నేను ఎన్ని ఫిర్యాదు చేసిన ఈడ వచ్చి మా పని అయితే ఎట్లా చేసి
దయచేసి రేవంత్ సార్ కు మా దండము, పని చేసి ఎండి గరిబోల్ది అని మేము కోరుకుంటున్నాం అంతే.